హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళే హీరోల్లో మాస్ మహారాజ్ రవితేజ గారు కూడా ఒకరు. ఇక ఇప్పుడు ఏకంగా మాస్ మహారాజ్ రవితేజ గారితో ఒక పవర్ఫుల్ కథని సిద్ధం చేశాడు మరో డైరెక్టర్. ఇక ప్రస్తుతం అయితే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రవితేజ గారు తన 75వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ సుందర్ తో అయితే రవితేజ గారు ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని టాలీవుడ్ లో అయితే ఇన్సైడ్ టాక్ కూడా వచ్చింది. ఇకపోతే సుందర్ అయితే థ్రిల్లర్ సినిమాలు, కామెడీ టచ్ ఉన్న సినిమాలను బాగా హ్యాండిల్ చేస్తారు. అయితే ఆయన దగ్గర ఒక పవర్ఫుల్ కథ అయితే ఉండడంతో అది రవితేజ గారికి అయితే బాగుంటుందని మాస్ రాజా రవితేజ గారితో సినిమా చేయడానికైతే గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి సినిమాను పట్టాలెక్కించడానికి కూడా రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే రవితేజ గారి 76వ సినిమా ఇదే అవుతుంది. ఇటీవల రవితేజ గారి చేతికైతే గాయం అవ్వడంతో ఆయన షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే రవితేజ గారు పూర్తిగా కోలుకున్న తర్వాత తన 75వ సినిమానైతే పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాతే సుందర్ తో సినిమా అయితే ముందుకెళ్తుందని కూడా తాజా న్యూస్ వచ్చింది. రవితేజ సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా పెద్దగా మార్కెట్ పై అయితే ప్రభావం చూపించదు. ఎందుకంటే రవితేజ సినిమాలంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటాయని అందరికీ తెలుసు. అసలు రవితేజ గారి టైమింగ్ అయితే కరెక్ట్ గా వాడుకుంటే అద్భుతమైన సినిమాలు వస్తాయని చాలా మంది దర్శకులు ఇప్పటికే ప్రూవ్ కూడా చేసుకున్నారు.